అమరావతి విషయంలో ఏం జరగబోతోంది అనేది ఇప్పుడు ఒక కొత్త చర్చ. తాజాగా చంద్రబాబు నాయుడు గారు రైతులతో మాట్లాడినప్పుడు రైతులు కూడా కొన్ని అంశాలు తెర మీద తీసుకొచ్చారు. అలాగే బాబు గారితో మాట్లాడారు. అయితే ఇందులో కీలకమైన అంశం ఏంటి అంటే నోటిఫై చేయాలి. అమరావతికి చట్టబద్ధత కల్పించాలి. మామూలుగా అయితే 10 ఏళ్ళు రాజధాని హైదరాబాద్ ఉమ్మడి రాజధాని టైం అయిపోయింది కదా, ఆటోమేటిక్గా నోటిఫై అయిపోద్ది అనేది గతంలో ఒకసారి అప్పట్లో గుర్తుంటే అప్పుడే నోటిఫై చేసేసారు అమరావతికి సంబంధించి. కేంద్ర దగ్గర మాత్రమే, పార్లమెంటులో మాత్రమే పెండింగ్లో ఉంది అని అప్పుడు చెప్పారు. ఇప్పుడు మళ్ళీ దానికి సంబంధించి ఒక చర్చ అయితే వచ్చింది. బాబు గారు చెప్తున్నది ఏంటంటే దీనికి సంబంధించి పార్లమెంట్ ద్వారా సవరణ చేసేందుకు అవకాశం ఉందేమో పరిశీలించి చేయిద్దాం అనేది ఆయన తాజాగా మాట్లాడే మాట. దీంతో కొత్త అనుమానాలే రేజ్ అవుతున్నాయి. అసలు మోడీని పిలిపించడానికి కారణం ఏంటి? మోడీతో ఏం చెప్పించబోతున్నారు? ఈ నోటిఫై అంశం కూడా తేలుస్తారా? శాశ్వత రాజధానిగా చేసే విషయంలో ఏమన్నా లొసుగులు ఏమన్నా నడుస్తున్నాయా? అసలు ఏం జరగబోతుంది అనేది పెద్ద చర్చ. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి ఇంకా అయిపోయింది టైము, ఉమ్మడి రాజధాని ఖచ్చితంగా ఇంకా అమరావతి ఫిక్స్ అని అనుకుంటున్న టైంలో ఏమన్నా మెలికి ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? అంటే పార్లమెంట్లో బిల్లు ఆగడమో లేదంటే ఏదైనా జరగబోతుందా? నేను ఎందుకు బాబు గారు అలా మాట్లాడారు? అక్కడ బాబు గారు మాట్లాడడానికి కారణం అక్కడికి వచ్చిన రైతులు అడిగినటువంటి. బాబు గారు ఏమడిగారు? వాళ్ళని ఇంకో 40-50 వేల ఎకరాల దాకా అవసరం అవుతుంది, డబ్బులు గవర్నమెంట్ ఇవ్వడం కష్టం, ఇట్లాగైతే భూ సమీకరణ చేసాము అదే తరహాలో చేద్దాం, దానివల్ల ప్రభుత్వానికి లాభం వస్తుంది, మీకు లాభం వస్తుంది అన్నారు. అక్కడ కొంతమంది రైతులు రైజ్ చేశారు, మేము అందుకే ఇచ్చామండి, ఇంత ముందు వాళ్ళు కూడా ఇచ్చారు. కానీ అక్కడ జగన్ వచ్చాక 3 రాజధానులు అంటున్నాడు. ఈ సమస్య ఎందుకు వస్తుంది? మనం అది నోటిఫై చేయకపోవడం వల్ల. అంటే నోటిఫై అన్నటువంటి పాయింట్ అప్పుడు వచ్చిందనమాట. అప్పుడు వాళ్ళలో ఎవరో సజెస్ట్ చేశారు, మనం కేంద్రం ద్వారా పార్లమెంట్ ద్వారా ఒక చట్టం చేస్తే కనుక మార్చడం కుదరదు కదా, మళ్ళీ పార్లమెంట్లోనే చేయాల్సి వస్తుంది కదా, అట్లాగా బెటర్ కదా అంటే అది ఆలోచిద్దాం, అది మాట్లాడదాం కేంద్రంతో అని చెప్పారు. ఇక్కడ విశేషం సార్, అంటే లాస్ట్ టైం నోటిఫై అవ్వలేదనా? క్లియర్. ఇప్పుడు నేను 1,00,000 సార్లు చెప్పేదానికి, నోటిఫై అవ్వాలి అంటే ఒక రాజధాని ఉండగా ఇంకో రాజధాని ఎట్లా నోటిఫై అవుతుంది? అప్పుడు వీళ్ళు ఒక విచిత్రమైన ఒక డాక్యుమెంట్ తెర మీదకి తీసుకొచ్చారు. ఏంటది అంటే అప్పుడు అసెంబ్లీలో చేసిన తీర్మానం. అసెంబ్లీలో చేసిన తీర్మానం అయితే దిశ కూడా చట్టం చేసేసారు, కానీ కేంద్రం ఒప్పుకుందా? పక్కన పెట్టింది. వీళ్ళే అన్నారుగా దిశ చట్టం ఎక్కడుందని. మరి 3 రాజధానుల చట్టం చేశారు అసెంబ్లీలో, మరి అమలైందా? ఒక సిస్టమ్ ఉంటుంది, అసెంబ్లీలో ఆమోదించబడిన తర్వాత ఉభయ సభల్లో గవర్నర్తో అయిపోయాక గెజిట్ చేయడం అనేది రాష్ట్రానికి సంబంధించిన అంశం అయితే ఉంటుంది. వాస్తవంగా రాజధానికి ఆ అవకాశం ఉంది. భారతదేశంలో ఇంతకుముందు 4 రాష్ట్రాలు, ఏదైతే ఉత్తరాఖండ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఇట్లాంటి రాష్ట్రాలకి జరిగినప్పుడు అక్కడ ఆ రాష్ట్రాలే నోటిఫై చేసి గెజిట్ చేసి కేంద్రానికి పంపిస్తాయి. కేంద్రం ఆటోమేటిక్గా దాన్ని ఆచరణలో పెడుతుంది. ఇది అప్పుడు జరిగినటువంటి అంశం. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటిది కంప్లీట్ తేడాగా ఉంది. ఏంటయ్యా అంటే ఇక్కడ ప్రొజెక్షన్ తీసుకురాలేదు, ఏది ముందు చెయ్యాల్సిన పని చేయలేదు. ఇదేంటంటే ఆ వాటికి చేసిన తీర్మానాలు వేరు. అప్పుడు బీహార్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ విడిపోయింది, బీహార్ నుంచి జార్ఖండ్ విడిపోయింది, ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ విడిపోయింది. అట్లా కదా అప్పుడు వాటికి సంబంధించి ఆ బిల్లులో ఏముందంటే రాజధానిని వాళ్ళు నోటిఫై చేసుకోవడం, వాళ్ళు డిసైడ్ చేసుకోవడం అని వాళ్ళకే ఇచ్చేశారు అధికారం. ఇక్కడ విభజన చట్టంలో ఏమని ఉందంటే వాస్తవంగా దేశంలోని రాష్ట్రాల్లో రాజధాని అన్నటువంటిది ఆ రాష్ట్రాలే డిసైడ్ చేసుకుని జస్ట్ కేంద్రానికి ఇంటిమేట్ చేస్తాయి. కేంద్రం దాన్ని ఏది వాళ్ళకి సంబంధించిన హోంశాఖకి పంపిస్తుంది. హోంశాఖ దాన్ని ఆ తర్వాత ఉన్నటువంటి టెక్నికల్ డిపార్ట్మెంట్స్ కంటే లైక్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఇట్లాంటి వాటికి పంపిస్తుంది. ఒక కొత్త పిన్ కోడ్ ఇవి ఇస్తారు. ఇది ఒక రొటీన్ ప్రొసీజర్. అయితే ఇప్పుడు దశాబ్దాలకు ఒకసారి కదా జరిగేది రాష్ట్ర ఏర్పాటు అన్నది. కాబట్టి ఈ ప్రొసీజర్ చాలా వరకు ఐడియా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ మనకి విభజన చట్టం అట్లా జరగల. భావోద్వేగాల మీద మధ్యన పుట్టినటువంటి విభజన చట్టంలో కేంద్రం ఆ హక్కును లాక్కుంది. ఎలా అంటే కేంద్రం అందులో మెన్షన్ చేసింది ఏంటంటే విభజన చట్ట ప్రకారం రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపడుతోంది. సో జూన్ 2వ తారీఖు 2014 నుంచి
ఈ విడిపడేటటువంటి రాష్ట్రానికి హైదరాబాద్ రాజధానిగా ఉంటుంది. ఇది రాసి ఇచ్చారు అక్కడ, విభజన చట్టంలో రాయబడింది. హైదరాబాద్ కేంద్రంగా రాజధాని తెలంగాణకి ఇచ్చినట్టు. అంటే కేంద్రం చెప్తోంది దాన్ని. అక్కడ ఏం తీర్మానం చేశారు? అందులో ఏం లేదు కదా. విభజన చట్ట ప్రకారం హైదరాబాద్ని తెలంగాణ రాజధానిగా రాయబడింది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో రాజధాని డిసైడ్ చేసుకుంటుంది అన్నటువంటి విషయాన్ని అందులో మెన్షన్ చేశారు. అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్కి ఇంకా టు బి క్యాపిటల్ అన్నటువంటిది చెయ్యాల్సి ఉంది అని రాసుకొచ్చారు. అప్పుడు ఏం చెయ్యాలి? మనకి 10 సంవత్సరాల పాటు ఏది ఆ రోజు నుంచి 10 ఏళ్ల లోపు అని మెన్షన్ చేశారు. లాస్ట్ ఎండింగ్ పీరియడ్ 10 years అన్నారు. అంటే 10 ఏళ్ల దాకా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని రాశారు. 10 ఏళ్ల తర్వాత ఆటోమేటిక్గా తెలంగాణ రాజధాని హైదరాబాద్ అని రాశారు. అంటే అంతకుముందు తెలంగాణ సొంత రాజధాని కాదు, అది ఉమ్మడి రాజధాని. అప్పుడు ఏమన్నా వివాదాలు వస్తే చూడటానికి గవర్నర్ ఆధ్వర్యంలో కమిటీని పెట్టారు అక్కడ. అదే ఇప్పుడు వచ్చేటప్పటికి ఏమైంది? ఇక్కడ కథ మారింది. ఎట్లాగొచ్చింది? దాని ప్రకారం 10 సంవత్సరాల లోపు మనం రాజధానిని ఎంపిక చేసుకోవాలి. మనం శాసనసభలో తీర్మానం చేశాక ఏం చెయ్యాలి? దాన్ని అమరావతి రాజధాని, అమరావతి ఏది అనేది చూపించాలి కదా. అసలు ఏది ఇప్పటికి చెప్పండి, ఏది అమరావతి? పేపర్ సిటీ ఎడిషన్ లో అమరావతి అని రాసుకుంటే కుదరదు కదా. ఇది కాదు కదా కేంద్ర హోంశాఖ నోటిఫై చేసేది. అప్పుడు ఇంకేముంది? అప్పుడు రాజధాని ఎందుకు అవుతుంది? అదో మున్సిపాలిటీకి ఎక్కువ, పంచాయతీకి తక్కువ అవుతుంది. అంతే కదా. వీళ్ళు చెప్పిన అంతర్జాతీయ రాజధాని ఎందుకు అవుతుంది 29 గ్రామాలు అయితే? అదే ఇంకా డిసైడ్ చేయట్లేదు వీళ్ళు. 29 గ్రామాల రాజధాని. మొన్న ఏమన్నారు? కాదు, అదేదో మెగా సిటీ అన్నారు, విజయవాడ, గుంటూరు. దెన్ యాక్సెప్టెడ్. అదైనా ఇప్పుడైనా డిసైడ్ చేయాలి కదా. ఇవాళ రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అమరావతి కేర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్. ఎందుకు అంటే మొన్న జూన్ 2వ తారీఖుతో 10 ఏళ్ళు అయిపోయింది. లాస్ట్ ఇయర్ జూన్ 2తో. అప్పటికి ఎవరున్నారు అధికారంలో? వీళ్ళే ఉన్నారు. తెలుగుదేశం అధికారంలో ఉంది, బీజేపీనే సెంట్రల్ అధికారంలో ఉంది, జనసేనే ఇక్కడ మిత్రపక్షంగా ఉంది. మరి వీళ్ళు అప్పుడైనా ఒక చట్టం చేసి పడేయాలి కదా. అంటే చేయలేదుగా. మరి ఇప్పుడు ఏంటి క్యాపిటల్? అదే సందర్భంలో పోనీ వీళ్ళు చెప్పినట్టు మెగా సిటీ అనుకుందాం. ఎవరు నోటిఫై చేశారు? ఇప్పుడు మీకు హైదరాబాద్లో ఎల్బీ నగర్ ఇదివరకు ఒక మున్సిపాలిటీ, కుకట్పల్లి ఒక మున్సిపాలిటీ, మియాపూర్ ఒక మున్సిపాలిటీ, వేటికి అయి ఉండే. కలిపిన తర్వాత ఏమన్నారు? గ్రేటర్ హైదరాబాద్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ. ఇప్పుడు ఎన్నికలు అక్కడ అసెంబ్లీ నియోజకవర్గాల వారికి జరుగుతాయి. కార్పొరేషన్స్ మున్సిపాలిటీల పరంగా అన్నీ ఒకటేగా, జిహెచ్ఎంసీనేగా. చెన్నై కార్పొరేషనేగా, బెంగళూరుకి బెంగళూరు కార్పొరేషనే కదా. అది ఆ రాష్ట్ర రాజధాని కదా. మనకి వెలగపూడి పంచాయతీ, తాడేపల్లి పంచాయతీ, ఉండవల్లి పంచాయతీ, మంగళగిరి మున్సిపాలిటీ, బెజవాడ కార్పొరేషన్, గుంటూరు కార్పొరేషన్. ఇవన్నీ ప్రస్తుతం ఇంకా పదవీ కాలాలు నడుస్తున్నాయిగా. చేశారా పోనీ? ఇవన్నిటి విలీనం చేస్తే ఆటోమేటిక్గా వీటి పదవీ కాలం రద్దు అయిపోతుంది కదా. లేదా కనీసం ఆ ప్రారంభ దీంట్లో ఇదివరకు అనేవాళ్ళు కదా, పోలవరానికి నేను గనక ప్రమాణం కూడా చేయని మీరు ఇవ్వకపోతే 7 మండలాలంటే. అది కూడా వాస్తవంగా వెంకయ్యనాయుడు గారు చెప్తే అప్పటికప్పుడు నరేంద్ర మోడీ గారు అసలు ఆయనే ప్రమాణ స్వీకారం చేయకముందే క్యాబినెట్ మీటింగ్ పెట్టి అప్రూవ్ చేశారు పోలవరానికి సంబంధించి 7 మండలాలు ఆంధ్రాలో విలీనం. కానీ అది చంద్రబాబు గారు తన ఖాతాలో వేసుకున్నారు కదా. అంతటి ముందు చూపు ఉన్న ఆయన కదా. మరి అంతటి ముందు చూపు ఉన్నటువంటి ఆయన అమరావతికి సంబంధించి ఎందుకని 2018 లోపు అది డిసైడ్ చేయలేదు, 19 లోపు లేదు, మొన్న 2వ తారీఖు అప్పుడు చేస్తే ఏం చేయాలి? హైదరాబాద్ మీద మా హక్కును వదులుకుంటున్నాం, రాజధాని హక్కుని, మాకు అమరావతి రాజధాని అని ఏమైనా చేశారా? అదేమన్నా కేంద్రం గెజిట్ చేసిందా? చెయ్యాలంటే ఇక్కడ ఏదో జ్యూరిస్డిక్షన్ ఉండాలిగా. లేదు కదా జ్యూరిస్డిక్షన్. ఇప్పటికి కూడా ఉండుంటే ఇవాళ చంద్రబాబు గారు ఈ మాటలు ఎందుకు మాట్లాడాలా? మొన్న నారాయణ గారు ఈ మాటలు ఎందుకు మాట్లాడాలా? మనం ఎప్పటి నుంచినో చెప్తున్న మాట అదే మొక్క. కాబట్టి దాన్ని ద్రోహము దేశం నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా. చేతనైతే ఇక్కడ ఒక నగరాన్ని తయారు చేయండి ముందు.
ఒక మహానగరాన్ని అనౌన్స్ చేయండి. గుంటూరు, విజయవాడ, నందిగామ దాకా అటు పక్కన, ఉయ్యూరు, పామరు దాకా ఇటు పక్కన, గుంటూరు, ఆ చిలకలూరిపేట దాకా ఇటు పక్కన, ఇవన్నీ కలిపితే ఒక 80 లక్షల జనాభా అవుతుంది. తెనాలి ఇవన్నీ కలిపితే 80 లక్షల జనాభాతో కూడినటువంటి ఒక నగరాన్ని ప్రకటించి దాన్ని కేంద్రానికి ఇస్తే ఈ మున్సిపాలిటీలు, పంచాయతీలు ఇవన్నీ ఇప్పుడు లేకపోతే దేశానికి ఏమైనా నష్టమా? ఈ 4 రోజులు పోతే అంతకైతే ఇదంతా అయిపోయి అనౌన్స్ చేసి పడేసిన తర్వాత ఇవన్నిటి డివిజన్స్ కిందకు మారుస్తాం అంతే కదా. కార్పొరేట్లు ఇప్పుడు కోకట్పల్లి ఒక డివిజను, మియాపూర్ ఒక డివిజను, లేకపోతే ఎల్బీ నగర్ ఒక డివిజను, ఇట్లా డివిజన్లు అవుతాయి అంతే కదా. ఇక్కడ వీళ్ళేంటి, ఈ రాజకీయ పదవులు పోకూడదు, పంచాయతీ మెంబర్లు పోకూడదు, మున్సిపాలిటీ కౌన్సిలర్లు పోకూడదు, కార్పొరేషన్ కార్పొరేటర్లు పోకూడదు, మేయర్లు పోకూడదు, మున్సిపల్ చైర్పర్సన్ పోకూడదు, డిప్యూటీలు పోకూడదు. కానీ రాజధాని రాష్ట్రానికి ఉందని చెప్పేసి జనాలు పేపర్లో రాస్తే నమ్మేయాలి. ఇది విచిత్రమైనటువంటి సమస్య. అక్కడ లేదు. ఇవాల్టికి కూడా మనం విజన్తో ఆలోచించట్లేదు. ఇవాల్టికి కూడా చెప్పట్లేదు కేంద్రానికి అన్నటువంటి విషయం స్పష్టమవుతుంది. అంతేనా? బంతి తీసుకెళ్లి కేంద్రం కోర్టులో ఏమన్నా వేయబోతున్నారా రేపొద్దున్న వేదిక మీద? వీళ్ళు చేసేస్తే కేంద్రానికి ఏం ప్రాబ్లం లేదండి. వాళ్ళు గెజిట్ చేయడానికి వీళ్ళు ఇస్తే వాళ్ళు ఏం వద్దన్నారు, వాళ్ళు ఆపే ప్రసక్తే లేదు. రెండోది పార్లమెంట్లో అప్రూవల్, రాటిఫై చేసేస్తారు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు దాంట్లో ఏంటంటే విభజన చట్టంలో సవరణ చేయాలి. సో విభజన చట్టం చేసిన రోజున 10 ఏళ్ల పాటు ఇట్లా అడిగారు, అది అనుకున్నాము. 10 ఏళ్ళు అయిపోయినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఇట్లాగా జీవో ఇచ్చింది, గెజిట్ చేసింది. ఇక్కడ ఈవెన్ అసెంబ్లీలో ఇళ్ళకే కదా బలం ఉంది. పోని అసెంబ్లీలో ఇప్పుడు తీర్మానం చేయండి. తీర్మానం చేయాలంటే ముందు అసలు నువ్వు డిసైడ్ చేసుకోవాలి కదా ఏ ఊళ్ళు ఉంచుకోవాలన్నది. 29 ఊళ్ళు మాత్రమే రాజధాని అంటే కనుక పనికిమాలిన వ్యవహారం. అది పరమ తప్పు చేసినట్టు, పచ్చి తప్పు చేసినట్టు, రాంగ్ స్టెప్ వేసినట్టు. భారతదేశ చరిత్రలోనే అత్యంత బలహీన రాజధాని అవుతుంది 29 గ్రామాలతో పెడితే. ఎందుకంటే ఏ రాజధాని డెవలప్ అవ్వాలంటే అందులో పక్కన చెన్నై, హైదరాబాదు, మా బెంగళూరు ఉండగా మనం 29 గ్రామాలతో ఉన్నటువంటి మున్సిపాలిటీకి ఎక్కువ, పంచాయతీకి తక్కువ, దాంట్లో నేను అదేది క్రికెట్ స్టేడియం పెడతాను, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెడతానంటే విచిత్రం ఏంటో తెలుసా మీకు? ఇంతవరకు బస్ స్టాండ్ లేదండి. అన్నిటికంటే విచిత్రం ఏంటో తెలుసా? ఈ అమరావతి ప్రాంతానికి కోర్టు ఏదో చెప్పండి. మంగళగిరా, సత్తెనపల్లె, ఏందది? ఇప్పుడు కనీసం మ్యాజిస్ట్రేట్ కోర్టు లేదు దానికి. హైకోర్టు ఉంది అక్కడ, కానీ మ్యాజిస్ట్రేట్ కోర్టు లేదు. ఎంత విచిత్రమైన పరిస్థితి. రాజధానికి ఓ బస్ స్టాండ్ లేదు, రైల్వే స్టేషన్ లేదు, అయ్యేలేవు ప్రాథమికమైన, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. ఇంకోటి ఇక్కడ వీళ్ళేంటి ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు? ఇప్పుడు విజయవాడ, గుంటూరు ఇవన్నిటి కలిపేసేసి క్యాపిటల్ అని ప్రకటిస్తే విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండగా మళ్ళీ ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒప్పుకోరు కదా. అంటే వీళ్ళకి ఒక అయోమయం ఉంది. కేంద్రం మనం చెప్పినట్టు ఆడే పరిస్థితుల్లో లేదు. రూల్స్ ఇవన్నీ లెక్క తీస్తుంది. అక్కడ ఆపుతారని వీళ్ళు ఆగుతున్నారా? గన్నవరాన్ని కలపకుండా, విజయవాడని కలపకుండా ముందు ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓకే చేసుకుని, మీ మంత్రే కదా ఉంది అక్కడ, కేంద్రంలో మీరే కదా ఉంది పార్ట్నర్గా. ఇంకోటి అన్నిటికంటే ముందు అసలు అఖిలపక్షం ఏర్పాటు చేయండి, మేధావులతో మీటింగులు పెట్టండి, ఏ కలపాలో అడగండి. ఇక్కడ ఇవి అసలు ఏమైనా జరుగుతున్నాయా? వ్యక్తి ఆధారితమైనటువంటి కార్యక్రమం, దానికి భజన చేసేటటువంటి మిగతా వ్యవస్థలు. ఏమిది? ఎక్కడ కరెక్ట్గా ఉంది? ప్రొసీజర్ ఎక్కడ కరెక్ట్గా నడుపుతున్నాం మనం? ఇవాళ కరెక్ట్గా చెప్పాలంటే రాజధాని లేని రాష్ట్రం అమరావతి అంటే, ఇవాళ మీరు లెటర్ రాసి అమరావతి అని రాయండి, గుడికి వెళ్తుంది. అమరావతి అనే ఊరికి పోద్ది. ఇక్కడ ఏంటది? వెలగపూడి. హైకోర్టు ఎక్కడుంది? వెలగపూడిలో కాదు, మళ్ళీ అదొక వేరే ఊరు. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి ప్రస్తుతానికి. మే 2వ తేదీ తర్వాత రాజధాని లేని రాష్ట్రానికి ఒక క్లారిటీ అని రాబోతుందా? ఏముంటది ఇప్పుడు? ముందు మనం అసలు ఒక డిసైడ్ అయితే కదా అంటున్నా. ముందు మనం డిసైడ్ అవ్వాలి కదా. ఇప్పటికి కూడా నిన్న వాళ్ళు అడిగారు, రైట్ చేయడం వల్ల గుర్తుకొచ్చింది. ఇంకా అది కూడా ఏంటి, వాళ్ళు జగన్ అంటే భయంతో, జగన్ రేపు పొద్దున వస్తే మళ్ళీ ఇప్పుడు వీళ్ళ దగ్గర తీసుకుంటారు. క్రిందసారి భూములు తీసుకున్నారు, వాళ్ళందరికీ 5 ఏళ్ళు తిరిగేటప్పుడు వాళ్ళ జీవితాలు మెరుగుపడిపోతాయి అన్నారు. ఇప్పటికే రిటర్నబుల్ ఫ్లాట్లకు లోన్లు కూడా ఇవ్వట్లేదు అంట కదా. నేను చెప్పేది అదే, 2018వ సంవత్సరానికి వాళ్ళకి రిటర్నబుల్ ఫ్లాట్లు ఇవ్వాలి. ఇచ్చారా? అవును. ఇవ్వనప్పుడు వాళ్ళు లోన్ ఇచ్చి ఏం చేసుకోవాలి? ఏ భూమిని స్వాధీనం చేసుకోవాలి?
ఇప్పుడు ఇదిగో ఈ 1200 గజాలు నీదయ్యా అని రాసిస్తే మొన్న ఇచ్చినట్టున్నారు కాగితాలు వీళ్ళకి ఇచ్చారు. వచ్చాక. స్థలం ఎవరు చూపెట్టారు అక్కడ? ఇంకా ఒకటి ఫైనల్ కాలేదు కదా, ఎక్కడేంటి అనేది. ఇప్పుడు ఆ టవర్లు కట్టుకోవడం ఈ పని మీద ఉన్నారు. ముందు అసలు ఇది ఎక్కడ వీళ్ళకి రిటర్నబుల్ ప్లాటు? అందరికి ఒకే చోట ఇచ్చారా? అక్కడ కొంచెం అక్కడ కొంచెం ఇచ్చారా? అందులో మనం చెప్పినట్టు నవనగరాలు ఏంటి? ఒక క్లారిటీ ఏం లేదు, గుడ్డెత్తు చేలో పడ్డట్టు వెళ్తున్నాం మనం. రిటర్నబుల్ ప్లాట్ ఎట్లా ఉండాలి? మనం ఏం చెప్పాం? నవనగరాలు అన్నాం. ఆ ప్రాంతానికి దగ్గరలో రైతులు ఇచ్చిన భూమికి ఆ నగరంలో వాళ్ళకి ఇవ్వాలి, అప్పుడు కదా ఉపయోగం. లేదు అక్కడ కాకుండా మాకు వేరే చోట ఇవ్వమని అడిగారు, ఇవ్వు నువ్వు, ఎందుకంటే నీ కోసం త్యాగం చేశాడు ఎక్కడ భూమి. అసలు ఇట్లాంటిది ఏమన్నా మానవతా దృక్పథంతో ఆలోచిస్తున్నాం మనం? నథింగ్. ఏందో మేము చెప్పాము, ఒక అద్భుతం జరిగిపోతుంది చూడండి. నేను వాళ్ళు అడిగింది అదేనమాట. ఇప్పుడు అప్పుడు తీసుకున్న వాటికి ఏం కాల, అవన్నీ ఎక్కడే నానా తిప్పలు పడ్డారు రైతులు. మళ్ళీ ఇప్పుడు మీరు తీసుకుంటారు, రేపేంటి తిప్పలు రావని ఏంటి గ్యారంటీ? కాబట్టి మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, గ్యారంటీ ఇప్పించండి, కేంద్రంతో అనౌన్స్ చేయించండి, నోటిఫై చేయించండి, నోటిఫై చేయించండి అంటున్నారు. నోటిఫై చేయడం అంటే కేంద్రం ఆటోమేటిక్గా ఓకే చేసినట్టే కదా. వీళ్ళు నోటిఫై చేసి కేంద్రం చేత నోటిఫై చేయించాలి, సెంట్రల్ గెజిట్ నోటిఫై చేయాలి. అంటే ఒకటి సార్, ఇప్పుడు ఇంకా 49,000 ఎకరాలు ఎంతో సేకరిస్తారు ఏదో అంటున్నారు కదా, రేపు మోడీ నోట దీనికి సంబంధించి ఏమన్నా ఒక మాట వినిపిస్తే అదే ఒక పెద్ద నమ్మకం అవుతుందా? అందుకే రైతులు ఏమన్నా ముందుకు వస్తారా? ఆ ప్లాన్ ఏమన్నా చేస్తున్నారా? అందుకే మోడీని తీసుకురావడానికి అది కాదు కారణం. పక్కన అటవీ భూముల్ని డీనోటిఫై చేయాలి. దానికి ఇప్పుడు సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారం బాగా తలనొప్పి అవుతుంది. ఇప్పుడు 30,000 ఎకరాల దాకా ఇక్కడ డీనోటిఫై ఆల్రెడీ చేశారు కదా వీళ్ళు. ఇంకా బోల్డ్ అంత డీనోటిఫై చేయాలనుకుంటున్నారు నూజివీడు ఆ ఏరియాలో ఉన్నటువంటి కానీ అవన్నీ. ఎందుకంటే ప్రైవేట్ భూములు కొనుక్కోవాలంటే రేట్లు ఎక్కువగానే, మొన్న బాలకృష్ణ గారి భార్య కూడా 40 లక్షలు పెట్టుకున్నది కదా. అదే గవర్నమెంట్ భూములు ఉన్నాయంటే కనుక కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సంస్థలో అయ్యో పేరు చెప్పు చేయడానికి అయ్యో వీలు ఉంటాయి. ప్రస్తుతానికి ఒక తతంగం నడుస్తుంది. ఏంటంటే ఒక స్పష్టత లేని పరుగు నడుస్తుంది అక్కడ. ముందేంటి, ఈ కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు భూములు కొనేసుకున్న తర్వాత వీళ్ళు అప్పుడు ప్రకటిస్తారనమాట. ఎందుకంటే ఇప్పుడే ప్రకటిస్తే మహానగరం కిందన అప్పుడు డబ్బులు ఎక్కువ పడతాయి, రేట్లు ఎక్కువ పడతాయి. ఇప్పుడు ఇక్కడ కూడా ఏం చేశారు, ముందు భూములు కొన్నాక కదా అనౌన్స్ చేసింది రాజధాని. సరే, ఇక్కడ ఇంకోటి కూడా చిన్నది, అంటే నోటిఫై విషయంలో లేట్ చేయడం, ఒకవేళ చట్టబద్ధత కల్పించేస్తే రేట్లు ఏమైనా పెరిగిపోతాయా? అప్పుడు రైతుల దగ్గర నుంచి కొనడం కూడా భారం అవుతుందా ప్రభుత్వానికి? అందుకే ఏమైనా లేట్ చేస్తారు? అది కాదు, నోటిఫై చేస్తే ఏమవుతుందంటే డెవలప్మెంట్ బెజవాడ గుంటూరుకి వెళ్ళిపోతుందేమో అని భయపడుతున్నారు. ఇప్పుడు క్రిందటిసారి విజయవాడ టు గుంటూరు వీళ్ళు రాజధాని అమరావతి లోపల పెడితే అక్కడికి వెళ్ళి ఎవడు కట్టాడు? ఎందుకు కట్టరు? అదంతా గవర్నమెంట్ చేతిలో ఉంది. ఆ పక్కన ఉన్నటువంటి పల్లెటూళ్ళకి సంబంధించిన జనాల చేతుల్లో ఉన్న భూములు కొంతమంది అడ్వాన్సులు ఇచ్చారు, కానీ కన్స్ట్రక్షన్ చేయలేదు. ఎందుకని? కోట్ల రూపాయలు బలికి. అదే సందర్భంలో ఈ సెక్రటేరియట్ లో పనిచేసే ఉద్యోగుల నుంచి అందరూ ఎక్కడ కొనుక్కున్నారు, ఏ ఏరియా మీద కాన్సన్ట్రేట్ చేశారు? మీకు ఇవాళకి కూడా ఏ ఏరియా బాగా కనిపించింది? విజయవాడ గుంటూరు మధ్య హైవే పక్కన, అంటే రాజధాని ఆమూల, ఇక్కడి నుంచి 20 కిలోమీటర్లు లోపలికి. కానీ డెవలప్మెంట్ ఎక్కడ జరిగింది? హైవే పక్కన జరిగింది. కాబట్టి రేపు పొద్దున అనౌన్స్ చేసేస్తే ఈ 29 గ్రామాలు ఈ ప్రాంతాలలో డెవలప్మెంట్ ఉండదు. ఎందుకంటే విజయవాడ గుంటూరు కలిపేస్తే ఇక అక్కడ కొనుక్కుంటారు, కానీ ఎవడైనా ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న చోట ఇక్కడ కొనరు కదా, ఇక్కడికి రారు కదా అనేది భయం. అంటే మామూలుగా నోటిఫై అయిన తర్వాత కూడా రిజిస్ట్రేషన్ వాల్యూ ఏదో పెరుగుద్దేమో. అదేం లేదు, అది ఇప్పుడు మనం అట్లాగేం ఉండదు. జిహెచ్ఎంసీ పరిధిలో ఒక రేట్ ఉంటది, అదే అది కావాలంటే ప్రభుత్వం చేతులనే కదా అది ఉండేది. వద్దనుకుంటే ఆపుతుంది. అదేం ప్రత్యేకించి ఎట్లాగైతే లేపాలని ఏం లేదు. ఇప్పుడు మొన్న గుంటూరు పెంచారు, విజయవాడ పెంచారు, అవుట్స్కర్ట్స్ లో పెంచలేదు. అదే సందర్భంలో ఇక్కడ పెంచొచ్చు, పెంచబోతుంది. అది పెద్ద ఇష్యూ కాదండి, అది పెద్ద కౌంటబుల్ కాదు. ఓన్లీ సమస్యల్లో ఏంటంటే జనమంతా కూడా ఇప్పుడేంటి, బెజవాడ గుంటూరు వాళ్ళందరినీ లేదా రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ ఆ ప్రాంతంలోకి తీసుకొచ్చి కొనిపించాలన్నది ఒక ప్లాన్. వీళ్ళు ఆల్రెడీ 100 ఎకరాలు కొనేసారు. ఏది 10 లక్షలకు, 5 లక్షలకు, అప్పుడు తర్వాత 20 లక్షలకు, 30 లక్షలకు, ఇప్పుడు 40 లక్షలకు. ఇప్పుడు అవన్నీ ₹1 కోట్లకు, 2 కోట్లకు, 3 కోట్లకు కొనిపించాలి. కానీ ఇంకా ఎగబడట్లేదు జనం.
అంటే కొనేవాడు అదే రావాలి అనేది కదా. ఎగబడట్లేదు జనం అంటున్నా నేను. ఉమ్, ఆ ఎగబడ్డం కోసం ఎగబడట్లేదు. రకరకాల ప్రచారాలు చేస్తున్నారు, అది వచ్చేస్తుంది ఇది వచ్చేస్తుంది అన్నటువంటి. వీళ్ళకి అర్థం కానిది ఏంటంటే ఇక్కడే ఒక అయోమయం. ఇప్పుడు నేను అక్కడ భూమి కొన్నాను, రేపు పొద్దున ప్రభుత్వం వచ్చేసి అర్జెంటుగా నాకు క్రికెట్ స్టేడియానికి ల్యాండ్ కావాలంటే నేను మునిగిపోతా. ఓ 4 కోట్లు పెట్టుకొని ప్రభుత్వం ఎంత ఇద్దో 40 లక్షలు ఇస్తుంది, ఉమ్, లేకపోతే ఎయిర్పోర్ట్కి ఉంటుంది, నేను ఇక్కడ తీసుకున్నవాడు మునిగిపోతాను. కాబట్టి ఎవరికాడు అక్కడ కొనడానికి ధైర్యం చేయట్లా. రెండోది ఏది కొనాలి, గవర్నమెంట్ చేతిలో ఉన్నది కొనలేడు కదా, అవును. ఈ బయట ప్రైవేటే కొనాలి. ఈ ప్రైవేట్ వాళ్ళ ఆశ చాలా ఎక్కువ ఉంది, 4 కోట్లు 5 కోట్లు ఈ రేంజ్, అప్పుడు వచ్చినట్టు రావాలని కోరుకుంటున్నారు. ఈ కొనాలనుకున్నాడు ఏం చూస్తున్నాడు, అప్పుడు అట్ట కొనుక్కున్నాడు అన్న మునిగాడుగా. 4 కోట్లు 5 కోట్లు పెట్టి కొన్నాడు, 5 పైసలు బెరక్కపోగా 40 లక్షలు పడిపోయింది కదా. రేపు ఈ క్యాపిటల్ ఇంకోటి గవర్నమెంట్ శాశ్వతంగా ఉంటుందని ఎవడన్నా అనుకుంటాడు? ఇప్పుడు పోనీ పూర్తయిపోతుంది అనుకుంటాడా? ఈ 4 ఏళ్లలో కొంత కడతారు, తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ స్లో డౌన్ అయిపోతే ఏంటి నా పరిస్థితి అని ఎవరికాడు రావట్లేదు అక్కడ. అంటే ఏదో చేతిలో మనం 10 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తే 3 కోట్లు 4 కోట్ల రేంజ్లో నడుస్తుంది. ఇప్పుడు అది నడుస్తుండగా విజయవాడ గుంటూరు కలిపేశారనుకోండి క్యాపిటల్కి, ఇదే మెగా సిటీ అని, ఇది ఆగిపోతుందేమో, అమరావతి ప్రాంత డెవలప్మెంట్ ఆగిపోతుంది. ఇంతకాలం ఈ త్యాగాలు చేసామని చెప్పేటటువంటి వాళ్ళు 1200 గజాల భూమికి రేటు పెరగదు, 200 గజాలకు పెరగదు. అదే కాకుండా ఈ ఎకరాలు కొనుక్కున్నటువంటి మహానుభావులు ఆ భూములు పెరగవు. అవి పెరగకపోతే వాళ్ళు చేసిన ప్రయోగం విఫలమవుతుంది ప్రయత్నం. కాబట్టి ఇంకా అట్లాగే మీనమేషాలు లెక్కిస్తున్నారు. కానీ ఒకటి సార్, నేను ఓవరాల్గా ఆ కాన్వర్జేషన్ చూస్తే మోడీ బాబు గారు ఏం చెప్తే అది వింటారు, బాబు గారు చెప్తే మోడీ చేస్తారు, ఆ నమ్మకం రైతుల్లో ఉంది. అందుకే ఆ పాయింట్ రేజ్ చేసి బాబు గారిని అడగమన్నారు, చేయించమంటున్నారు. అది కనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళు అనుకునేది అదే కదా, ఇంతకుముందు కూడా మోడీ ఏం చెప్పినట్టే అన్నారు కదా. బాబు గారు చెప్తే మోడీ వినేసి చేస్తారు, అదే చేయించితే సరిపోతుంది కదా. దీంట్లో ఆయన ఏం వ్యతిరేకించాల్సిన విభేదించాల్సిన అవసరం కూడా లేదు మోడీకి. కాకపోతే వీళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే వీళ్ళని ముంచుతుంది ఇక్కడ, అక్కడ కాదు. ఎవరు చేయాలి ఇక్కడ అసలు? ముందు నగరాన్ని తయారు చేయాల్సింది ఎక్కడ? 29 గ్రామాల నగరం చేస్తావా? 29 గ్రామాలతో గుంటూరు కలిపి నగరం చేస్తావా? గుంటూరు బెదవాడ కలిపి నగరం చేస్తావా? లేకపోతే గుంటూరు బెదవాడ తెనాలి మంగళగిరి ఇవన్నీ కలిపి నగరం చేస్తావా? నగరం చేసి నువ్వు రాజధాని అంటావా? నగరం లేని రాజధాని అంటావా? కొత్త నగరం పుట్టించడం రాజధాని. కొత్త నగరం పుట్టిస్తే అది రాజధాని ఓ 70 ఏళ్ళలో 100 ఏళ్ళలో పడుతుంది డెవలప్మెంట్. ఇవన్నీ కలిపితే అవుతుంది. వీళ్ళ భయం ఏంటంటే ఇవన్నీ కలిపితే కనుక డెవలప్మెంట్ అక్కడ కాన్సన్ట్రేట్ అవ్వదు అన్నటువంటిది భయం వీళ్ళకి. ఎందుకంటే ఎన్ఆర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ వేసేస్తారు. అక్కడికి ఎందుకు ఫస్ట్ బేసిక్గా ఫ్లోటింగ్ ఉండాలి, క్యాపిటల్లో ఉండదు. ఇప్పుడు అక్కడ సచివాలయంలో పొద్దున్న పూట 10ంటికి పోతారు అంటే 8, 9 దగ్గర నుంచి జనం హడావిడి ఉంటుంది. సాయంత్రం అయితే వచ్చేస్తారు. లాయర్లు అక్కడ ఉండరు, వాళ్ళ ఫ్యామిలీస్ గుంటూరా బెదవాడ, ఉద్యోగులు ఫ్యామిలీస్ గుంటూరా బెదవాడ, అక్కడ పనిచేసే పోలీసులు గుంటూరా బెదవాడ. అక్కడ ఎవరు ఉంటున్నారు? కాపురాలు ఒక 5% మంది ఉంటారు, అది కూడా అద్దెలకి, అంతే కదా. మరి ఇంకా అది ఎట్లుంటుంది? డెత్ క్యాపిటల్ అంటే ఇదివరకు చంద్రబాబు గారు తిట్టారు కొన్ని నయా రాయ్పూరు అట్లాంటిది, ఇది గాంధీనగర్, న్యూ గాంధీనగర్ అప్పుడు అహ్మదాబాద్ కాకుండా అట్లాంటిది ప్లాన్ చేశారనమాట గుజరాత్. అట్లా ఊరితో లింక్ కాకుండా కట్టారు. ఆ కట్టడం వల్ల అట్లాగే ఉండిపోయినాయి అని చెప్పారు ఆయనే, వెళ్ళి చూసి వచ్చి మరీ చెప్పారు. ఇప్పుడు ఇక్కడ జరుగుతోంది అదే కదా. జడ్జిలు ఉంటున్నారా? ఎమ్మెల్యేలు ఉంటున్నారా? అక్కడ ఎంపీలు ఉంటున్నారా? మంత్రులు ఉంటున్నారా? అందరూ బెదవాడ గుంటూరే కదా. అదే మరి అనేది, అవన్నీ కట్టేదాకా నువ్వేమి చేయకుండా ఉంటానంటే రాజధాని ఉండదు కదా. ప్రైవేట్ వెంచర్లు స్టార్ట్ అయితే కన్ఫ్యూజన్ ఏంటంటే 29 గ్రామాల రాజధాని చేయాలా, బెజవాడ గుంటూరు రాజధాని చేయాలా, ఏది రాజధాని చేయాలన్న అయోమయం ఆయన దగ్గర ఉంది. అది తేలిస్తే కేంద్రం ఈయన చెప్పినట్టే అంటారు, ఎందుకంటే వాళ్ళకేం విభేదించాల్సిన నెసిటీ లేదు. ఇప్పుడు బంతి చంద్రబాబు గారి కోర్టులో నోటిఫై చేసే అవకాశం అంతే. అదే రైట్ చూద్దాం. మొత్తానికి ఒక వాల్యుబుల్ పాయింట్ అయితే రేజ్ చేశారు రైతులు. అంటే ఒక రకంగా ఒక అభద్రతా భావంతో
రేపొద్దున్న కనుక నోటిఫై అవ్వకపోతే మళ్ళీ ప్రభుత్వం మారితే ఏంటి అనే పరిస్థితి అయితే రేజ్ చేశారు. పాయింట్ అయితే రేజ్ చేశారు. మరి దాని మీద ఒక క్లారిటీ అయితే ఇచ్చారు బాబు గారు. రేపొద్దున్న మోడీ వచ్చిన తర్వాత 2వ తేదీన ఆ వేదికగా దీనికి సంబంధించి ఏమన్నా ఫుల్ క్లారిటీ ఇస్తారా? మాట్లాడతారా? ఏం జరుగుతుందనేది చూడాలి.